అందరికీ నమస్కారం. నా పేరు హర్షవర్ధన్. నేను 6వ తరగతి చదువుతున్నాను. మన తెలుగులో 7వ పాఠం పేరు ఉడత సాయం. ఉడత రాముడికి ఏ విధంగా సాయం చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాముడు సీతని కలవడానికి వెళ్తున్నప్పుడు ఉడత తన వంతు సహాయం చేస్తుంది. రాముడు సీతని తొందరగా కలవాలని ఉడత మట్టిలో బొర్లుతూ శరీరానికి అంటిన మట్టి మొత్తం తెచ్చి వారధిలో దులుపుతుంది. ఈ విధంగా ఉడత రాముడికి తన వంతు సహాయం చేస్తుందని ఈ పాఠంలో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇతరులకు సహాయం చేస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న ప్రదర్శన చూద్దాం. అక్క అక్కడ బాబు ఎందుకో ఏడుస్తున్నాడు, కనుక్కుందామా? పద వెళ్ళి కనుక్కుందాం. బాబు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మా తమ్మునికి చాలా ఆకలి ఉంటుంది. అయ్యో ఏమీ తినలేదా? లేదు, మనం అన్నం తినక 3 రోజులు అవుతుంది. మీకు అమ్మా నాన్న ఎవరు లేరా? ఇల్లు లేదా? అవును, మాకు ఎవరు లేరు. అయ్యో అందుకే ఇక్కడ ఉన్నారా? మన దగ్గర స్నాక్స్ ఉన్నాయి కదా, ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం. మా అమ్మ నాన్న బిస్కెట్లు కొనడానికి ఇచ్చారు, మీరు తీసుకొని ఏమన్నా కొనుక్కోండి. చాలా ధన్యవాదం. మా ఆకలి అర్థం చేసి సహాయం మీకు చాలా ధన్యవాదం. సరే, బాయ్. బాయ్. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఇంత లేట్ ఎందుకైంది? ఏమైందమ్మా, ఇంత లేట్ ఎందుకు జరిగింది? మేము వస్తుంటే అక్కడ ఇద్దరు ఏడుస్తూ ఉంటే. ఎవరు ఏడుస్తున్నారు? ఇద్దరు బాబులు ఏడుస్తున్నారు రోడ్డు పక్కన. అవునా? ఎందుకు ఏం చేశారు మరి మీరు? స్నాక్స్, వాటర్ బాటిల్, డబ్బులు ఇచ్చి వచ్చాము. అవునా? వాళ్ళు తిన్నారా? తిన్నారు. చూడండి పిల్లలు, వీళ్ళు రోడ్డు పక్కన కూర్చుని ఎవరో ఏడుస్తూ ఉంటే వాళ్ళకిద్దరికి స్నాక్స్ ఇంకా కొన్ని డబ్బులు, వాటర్ బాటిల్ ఇచ్చి సహాయం చేశారంట. ఇలా మనం ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, ఎవరైనా ఆకలితో ఉన్నామని ఇంటి ముందుకు వచ్చినప్పుడు మన దగ్గర ఏదుంటే అది మనకు తోచినంత సహాయం చేయాలి. ఇప్పుడు పిల్లలకు మీరు కూడా ఎవరికైనా సహాయం చేస్తారా? చేస్తారు కదా? సరే, ఓకే, మంచి పిల్లలు మీరు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి సహాయం చేసినందుకు వీళ్ళకి అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టండి.